హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆర్టీసీ బస్సులో పెరిగిన ఛార్జీలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5 చొప్పున పెంచారు. 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ తర్వాత అదనంగా ₹10 ఛార్జీ వసూలు చేస్తున్నారు. పెరిగిన ఛార్జీలతో ఆర్టీసీకి రోజుకు సుమారు 2.4 కోట్ల ఆదాయం సమకూరనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల రాబోయే 2 నెలల్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తుంది. ఇందుకోసం మరో 10 డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందంటున్నారు ప్రజలు. ప్రజలు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆర్టీసీ బస్సులో పెరిగిన ఛార్జీలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సులు అదనపు ఛార్జీలు ఈ రోజు నుంచి అయితే పెరగనున్నాయి. కనీస ఛార్జీపై 50% టికెట్ ధరలు పెంచుతైతే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని బస్సుల మొదటి 3 స్టేజీలకు ₹5, 4వ స్టేజీ నుంచి చివరి దాకా ₹10 అదనంగా ఛార్జీలు పెరగనున్నాయి. అయితే మెట్రో డీలక్స్, ఎలక్ట్రికల్, మెట్రో ఏసీ సర్వీసులు అయితే మొదటి స్టేజ్ కి ₹5, రెండో స్టేజ్ నుంచి చివరి దాకా అది ₹10 అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది. అయితే పెరిగిన బస్సు ఛార్జీలు ఈ రోజు నుంచి అమలవుతాయని కూడా ఆర్టీసీ అయితే చెప్పింది. ప్రస్తుతం సిటీ బస్ లో మొదటి స్టేజీ వరకు ₹10 ఉంటే ఇప్పుడు దానిపై మరో 5 పెంచడంతో అది 15కి చేరిందని చెప్పాలి. 4వ స్టేజీని అదనంగా ₹10 వసూలు చేయనుంది. అయితే ₹20 నుంచి ₹30 వరకు పెరగనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చే రోజుకి 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు ఆర్టీసీ. గతంలో 11 లక్షల వరకు ప్రయాణించేవారు. అయితే ఇప్పటికీ విద్యార్థులు బస్ పాసులు అవ్వచ్చు లేదా T24 టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులపై అయితే భారం వేస్తుందని చెప్పాలి. అయితే దీంతో మాత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా దాంతో పాటు చూస్తే ఇటు మహిళలకి ఫ్రీ అవ్వడంతో మాత్రం ఇటు పురుషులు అయితే ఆల్రెడీ ఛార్జెస్ తోని వాళ్ళు పెట్టాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో పెరిగిన ఛార్జెస్ తో మాత్రం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అయితే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతము 2800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకి 30,000 ట్రిప్పులు కొనసాగుతున్నాయి. అయితే 25 డిపోలు ఉన్నాయి. దీంట్లో 265 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం మరో 275 బస్సులు కొత్తగా అయితే రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక 2027 నాటికి 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసము 19 డిపోలలో ఛార్జింగ్ కోసము హెచ్టీ కనెక్షన్లు కావాలి. అయితే కొత్త డిపోలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు, వీటన్నిటిని కలిపి మొత్తానికి చూసుకుంటే అయితే మనము 392 కోట్ల మేర వ్యయం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మొయ్యలేక మాత్రం సిటీ బస్సుల ఛార్జీని పెంచినట్లు ఇటు ఆర్టీసీ అయితే స్పష్టం చేస్తుంది. వరలక్ష్మి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.